న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రసంగం. చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎలా అయితే మా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి, ఉన్నత స్థానానికి రావాలనుకుంటారో, తనతో రక్త సంబంధం లేకపోయినా తన చదువు చెప్పే ప్రతి విద్యార్థి కూడా మంచి స్థానంలో ఉంటే తల్లిదండ్రులతో సమానంగా ఆనందించి సంతోషించే ఏకైక వ్యక్తి మనకి చదువు చెప్పే గురువు. అందుకనే ఆయనకి ఆ స్థానం కల్పించారు. ఈరోజు లోకేష్ గారు 2024లోని కూటమి ప్రభుత్వం వచ్చాక చాలామంది అనుకున్నారు ఆయన ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఏ రెవెన్యూ శాఖ, హోమ్ శాఖ తీసుకుంటారని. మాతో సహా అందరూ అనుకున్నాం. కానీ ఆయన విద్యాశాఖ తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారా అని. కానీ ఆయన దూరాలోచన అంటే ఏ విజనరీ సన్ ఆఫ్ ఏ విజనరీ ఫాదర్. తండ్రి ఎలాగైతే దూరాలోచన చేశారో, రేపు సమాజం బాగుండాలి, అన్నీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రంలో పౌరులుగా ఎదుగుతున్న విద్యార్థి స్థాయి నుంచి పిల్లల్ని సరైన దారిలో పెడితేనే రేపు రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుంటుందని ఆలోచించి ఈరోజు చాలామంది ఆయన రాగానే చేసిన సంస్కరణ చూసి ఎందుకు ఇలాగ స్కూల్ను మారుస్తున్నారు అన్నారు. కానీ ఆయన ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ద్వారా చక్కటి బియ్యంతో ప్రతి ఒక్కరు, అంటే మనందరం మాట్లాడుతుంటాం ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలని, వాటన్నిటినీ సమీకరించి పిల్లలు ముందు వాళ్ళకి బలమైన ఆహారం అందిస్తేనే, బలమైన ఆహారం అందిస్తేనే వాళ్ళు చక్కగా పెరుగుతారు, వారి మెదడు బాగుంటుందని చెప్పి ఆహారం దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. చాగంటి గారి ప్రవచనాలు అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకుని రేపు ఉదయం వీళ్ళంటే స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయికి వెళ్ళేటప్పటికే వాళ్ళ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఆ వ్యక్తిత్వం ఏర్పడడానికి కావలసిన చాగంటి గారి ప్రవచనాలు కానీ, అలాగే మన రాజ్యాంగం. నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నానమ్మా. మన అందరూ ఇక్కడున్న మా ఆడపిల్లలందరూ కూడా సోషల్ స్టడీస్లో మనకి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులని మనం చదువుకున్నప్పుడు ఉండుంటాయి. చదువుకునేటప్పుడు ఏదో ప్రశ్నలో ఆన్సర్ రాయాలని చెప్పి మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు చదువుకున్నాం. కానీ ఈరోజు నిజంగా సమాజంలో వాటి అవసరం ఏర్పడుతుంది. మనకున్న హక్కులేంటి, మన హక్కులు ఎవరు ఇబ్బంది పెట్టకుండా మన హక్కుతో మనకు మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, ఏదన్నా మన ముందు ఒక తప్పు జరుగుతుంటే వాదించే హక్కు ఉందని ఎలా నేర్పించారో మనకి కొన్ని విధులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ సమాజం బాగుండడానికి మన హక్కులు అనుభవించడమే కాదు, హక్కులతో పాటు మన సమాజానికి చేసిన విధులు కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ మనకి చిన్నప్పుడు అర్థమయ్యే కావు. ఎందుకు ఇవన్నీ పెట్టారు? ఎకనామిక్స్ పెట్టారు, లేకపోతే సివిక్స్ పెట్టారు, హిస్టరీ పెట్టారు, జాగ్రఫీ పెట్టారంటే రేపు ఉదయం స్కూల్ నుంచి ఒక పౌరుడిగా మారి సమాజంలో అడుగు పెట్టే ముందు సమాజంలో ఏం జరుగుతుంది, సమాజానికి మనమేమి ఇవ్వాలి, సమాజం మన హక్కుల్ని ఇబ్బంది పెడితే మనం ఎదుర్కోవాలి అన్నీ నేర్పించి ఈరోజు పంపిస్తున్నారు.